డీటెయిల్ చూస్తే చిత్తూరు జిల్లా నగిరి పర్యటనలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. స్వచ్ఛాంధ్ర నినాదం ప్రజల జీవన విధానం కావాలన్నారు. అలాగే గత 5 ఏళ్లలో శాండ్, మైన్, వైన్ అన్నింటిలోనూ దోపిడీనే సాగిందని చంద్రబాబు విమర్శించారు. ఆఖరికి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో నెయ్యి కూడా కల్తీనేనని చంద్రబాబు ఆరోపణలు చేశారు. తానేదో క్రెడిట్ చోరీ చేస్తున్నానని జగన్ విమర్శిస్తున్నారని, పద్ధతి లేని రాజకీయాలు ఎవరు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసిన వారు కూడా నీతులు మాట్లాడతారని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. స్వర్ణాంధ్ర మనం పీల్చే గాలి స్వచ్ఛంగా ఉండాలి, మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి, మనం తాగే నీళ్లు సురక్షితంగా ఉండాలి, తినే తిండి కాలుష్యం లేకుండా మనం తినే తిండి కూడా బాగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. మంచి తిండి రావాలంటే, మంచి నీళ్లు దొరకాలంటే మనం వేసే పంటల భూమి కూడా స్వచ్ఛందంగా ఉండాలి. ఇవన్నీ చేయాలంటే మన ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉండాలి. చెడు ఆలోచనలు పెట్టుకొని నేరస్తులు రాజకీయాలు చేస్తే ఏమవుతుందో మనం గతంలో చూసాం. అలాంటి స్వచ్ఛమైన ఆలోచనలు ఉంటే తప్ప ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి భవిష్యత్తు ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. శాండు, మైను, వైను అన్నిట్లో దోపిడే. కడాన వెంకటేశ్వర స్వామికి ఇచ్చే ప్రసాదం కూడా కల్తీనే, ఆ నెయ్యి కూడా కల్తీనే. ఇప్పుడు ఆయన అంటాడు నేనేదో క్రెడిట్ చోరీ చేస్తున్నానంట. అంటే ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియదు, ఏం మాట్లాడినా జరిగిపోతుంది అనుకుంటున్నారు తప్ప ఒక పద్ధతి లేని రాజకీయం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు నగిరి పర్యటన అటర్ ఫ్లాప్ అంటూ మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఏపీని అబద్ధాల ఆంధ్రగా మార్చారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్ర కాదు, స్వర్ణాంధ్ర కాదు, అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చారన్నారు. చిత్తూరు జిల్లాకు చంద్రబాబు ఏం చేశారని రోజా ప్రశ్నించారు. నిరుద్యోగులను నమ్మించి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు వచ్చిన పని స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర. ఈ రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర చేస్తానంటున్నాడు. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కాదు, అప్పుల ఆంధ్ర, అరాచకపు ఆంధ్ర, అవినీతి ఆంధ్ర, అలాగే అబద్ధాల ఆంధ్రగా మార్చేశాడు. కానీ ఎక్కడా కూడా స్వచ్ఛాంధ్ర గాని స్వర్ణాంధ్ర చేసే దిశగా ఆయన ఈ రోజు వరకు కూడా పని చేయలేదు. అండ్ ముఖ్యంగా నగిరిలో వీళ్ళు ఒక కార్యక్రమం పెట్టారు. చంద్రబాబు నాయుడు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు, కానీ ఈ 4 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కటంటే ఒక్కటి కూడా చెప్పుకోవడానికి ఏ పని చేయలేదు. అందుకే ఏం చేస్తారు, ఆ మీటింగ్ కి ఎదురుగా ఉన్న హాస్పిటల్ ని, పేషెంట్లను కూడా బయటికి తరిమేసి క్లీనింగ్ చేశారు. అక్కడ వచ్చి ఆయన చెత్త ఊడుస్తాడని. మళ్ళీ ఆయనకు తెలిసి ఉంటుంది ఈ నగిరి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదు. వాళ్ళు ఎక్కడైతే కార్యక్రమం పెట్టారో 100 బెడెడ్ హాస్పిటల్, అది రాజశేఖర రెడ్డి గారి హయాంలో పునాది వేసుకుంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే డయాలసిస్ సెంటర్ తో పాటు అన్ని ఫెసిలిటీస్ ని కూడా ఆ హాస్పిటల్ కి ఇవ్వటం జరిగింది. అక్కడికి వెళ్తే మనకు అవమానం తప్పదు అనుకొని అటు పక్క పోకుండా మీటింగ్ లోనే కూర్చోవటం మనం అందరూ గమనించాల్సిన విషయం. మీరు చూస్తే ఇటీవల సింగరేణిపై కట్టుకథలు రాసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. సింగరేణికి ఓ ప్రొసీజర్ ఉంది, దాని ప్రకారమే ముందుకు వెళ్తున్నారని, ఏ మంత్రి వద్దకు ఫైల్ రాదని బట్టి స్పష్టం చేశారు. పెట్టుబడులు, కట్టుకథలు, విషపు రాతల రాధాకృష్ణ గారి తొలి పలుకులనే పేరుతో మొదలైనటువంటి కథనాలన్నీ ఒక తప్పుడు ప్రచారం, రాష్ట్ర ప్రభుత్వం పైన కావాలని నిందలు మోపటం, ఊహాగానాలతో కూడినటువంటి కథనాలు రాయటం, ఆ కథనాల్ని అల్లిపుచ్చుకుంటూ రోజుకు ఒక కథ వండి వార్చటం ఈరోజు జరుగుతాం. నిజంగా నాకు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఈ ప్రజల యొక్క సంక్షేమాన్ని, పాలనని, ముఖ్యంగా సింగరేణి సంబంధించిన ఆస్తుల్ని కాపాడాల్సినటువంటి వ్యక్తిగా వీటన్నిటిని చూస్తూ ఉంటే ఏ రాబందులు, ఏ గద్దలు, ఏ దోపిడీదారుల ప్రయోజనాల కోసమో ఈ కథనాలన్నీ వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. హరీష్ రావు గారు లేఖ రాయటం మంచిదైంది, కిషన్ రెడ్డి గారు ఎంక్వైరీ చేయటం కూడా మంచిదైంది.
నేనొక్కడనే వాస్తవాలు చెప్తే సరే ఏదో నేను రాధాకృష్ణ గారు మీద కోపంతో ఆయన రాశాడు కాబట్టి ఆయన మీద కోపంతో నేను చెప్తున్నాడు అనుకుంటారేమో. పోనీ వారు లేఖ రాశారు, వారు ఎగ్జామిన్ చేస్తున్నారు. ఆ చేసే తంతు జరగాల్సిందే అని చెప్పి ఐ వెల్కమ్ కిషన్ రెడ్డి గారిని నేను ఇప్పటికి కూడా ఐ వెల్కమ్ హిస్ గెస్చర్. ఎగ్జామిన్ చేయండి, మీరు చేయాలి. రాష్ట్ర ప్రజలకి దేశానికి కూడా తెలియాలి. కేవలం కొద్దిమంది కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ఆస్తుల్ని ప్రభుత్వాలపై వ్యక్తులపైన అడ్డగోలు ప్రచారం చేస్తూ బతికేసేటువంటి వ్యక్తుల వాస్తవ రూపాలు బయట రావాలి. చేయండి అని చెప్పడం కాకుండా నేను కూడా కొంత ఆ ఎక్సర్సైజ్ సంబంధించినటువంటి కాగితాలన్నీ ఈరోజు రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా తెలియజెప్పడం కాకుండా నేను ఇక్కడ చెప్పడం కాదు, మీ అందరికి కూడా ఒక సెట్ ఇస్తాను. సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్, సబ్సిడరీ ఆఫ్ కోల్ ఇండియా లిమిటెడ్ అండ్ ద మినిస్ట్రీ ఆఫ్ కోల్ ఇండియా. ఈ సింగరేణి వాళ్ళు సంబంధించి 2018లో టెండర్ పిలవటానికి టెండర్ డాక్యుమెంట్ తయారు చేసి మాకు పంపించండి అని ఆ కోల్ ఇండియా సంబంధించిన కంపెనీకి పంపించారు. టెండర్ డాక్యుమెంట్ని మేము టెండర్ ఎట్లా పిలవాలో మీరు మాకు తయారు చేసి పంపించండి అని 2018లో. అప్పుడు బట్టి విక్రమార్క లేడు, బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా కూడా లేడు, కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ప్లస్ ఇది సింగరేణికి సంబంధించి కాదు, కోల్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, వాళ్లే టెండర్ డాక్యుమెంట్ తయారు చేసి పంపించారు. ఈ కాగితం కూడా మీ అందరికి ఇస్తాను నేను. 2018 దీంట్లో ఎంత స్పష్టంగా మెన్షన్ చేశారంటే సైట్ విజిట్, చదవండి, సైట్ విజిట్ ఈజ్ మ్యాండేటరీ and the bidders are required to upload a certificate issued by the in-charge officer of site stating that the firm had visited the site. సైట్ విజిట్ కండిషన్ అనేది సింగరేణిలో మొట్టమొదటిసారి బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఆయనకు కావలసినటువంటి వాళ్ళకి అందించడం కోసం, పెట్టడం కోసం ఇది పెట్టాడు అని సరే నువ్వు ఊహించిందంతా రాసుకున్నావు, పర్వాలేదు. నేను ఎమ్మటే ఖండించాను. వాస్తవంగా ఇటువంటి టెండర్స్ కానీ లేకపోతే వాటికి సంబంధించిన వ్యవహారాలు కానీ రోజువారీ కార్యక్రమాలు కానీ ఏ ఒక్క నిర్ణయం పైన కానీ సంబంధిత మంత్రి దగ్గర రావు. అసలు ఒక ఫైలు రాదు, లేకపోతే నా దగ్గరకు వచ్చి నా నిర్ణయం కోసం కూడా రాదు. ఇది ఇట్ ఈజ్ అన్ అటానమస్ ఇండిపెండెంట్ 105 years బోర్డు ఏర్పడి 105 yearsతో నడుస్తున్నటువంటి ఒక అటానమస్ సంస్థ. 105 years నుంచి దాదాపు కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఇటు రాష్ట్రానికి కేంద్రానికి కూడా ఆస్తులను అందించడమే కాకుండా చాలా ట్రాన్స్పరెంట్గా వాళ్ళకు ఒక ప్రొసీజర్ ఉంది, ఆ ప్రొసీజర్ ప్రకారం పోతా ఉన్నాం. బొగ్గు కుంభకోణంలో అవినీతి జరగలేదని చెప్పకుండా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మసిబూసి మారేడుకాయ చేశారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. మరిన్ని సాకులు చెప్పినా మీ కాంగ్రెస్ పాలనలో బొగ్గు కుంభకోణం జరిగింది నిజమన్నారు. అందులో రేవంత్ రెడ్డి బామర్ది రింగ్మెన్గా పాత్ర పోషించారని నిజమన్నారు. ఇవాళ బట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలకు ఎక్స్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. బట్టి విక్రమార్కను సూటిగా అడుగుతున్నా ఏ స్కామ్ జరగకుంటే 9 టెండర్లను రద్దు చేస్తున్నట్లు ఎందుకు ప్రకటించారు? నిన్న తాను బయటపెట్టిన మరో కుంభకోణం సోలార్ పవర్ స్కామ్ గురించి ఎందుకు ఒక్క మాటకుండా నేటి ప్రెస్ మీట్లో మాట్లాడలేదని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. 9ని రద్దు చేసినట్లే మిగతా అన్ని టెండర్లను ఎందుకు రద్దు చేయడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు నిలదీశారు. అధికారంలో ఉండగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన కేటీఆర్, హరీష్ రావు ఇప్పుడు తగుదునమ్మా అంటూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు కౌంటర్ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మిమ్మల్ని కేవలం సిఆర్పిసి 160 కింద సాక్షులుగా మాత్రమే నోటీసులు ఇచ్చారని, నిందితులుగా పిలవలేదన్నారు. నిజంగానే ఫోన్ ట్యాపింగ్లో మీరు ఎలాంటి తప్పు చేయకుంటే ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. అలాగే సింగరేణిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలిస్తే అన్ని విషయాలు బయటపడతాయన్నారు. వచ్చిన తర్వాత ఇంతమంది త్యాగాల తర్వాత వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 2023లో అధికారులు రాకముందుకే ఈ ఫోన్ ట్యాపింగ్ చర్చ జరిగింది. నేను చెప్పడం కాదు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఆనాడు ప్రకాష్ గారు హరీష్ రావుతో మాట్లాడిన సందర్భంలో హరీష్ రావు గారు అన్న ఫోన్లో మాట్లాడకే ఫోన్
ఫోన్లో మాట్లాడికే ఫోన్ ట్యాపింగ్ చెప్పని మాట్లాడింది రికార్డెడ్ ఉంది. ప్రకాష్ గారు మాట్లాడి ఉంది. అట్లాగే బీఎస్పీ నాయకుడు ప్రవీణ్ కుమార్ గారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నారు. వారు కూడా ఆ బీఎస్పీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ చేరకముందు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అంశం గురించి ఆనాటి నాయకత్వాన్ని కూడా విమర్శించడం జరిగింది. అట్లాగే ఒక ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి గారు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందుకే ప్రస్తావించడం జరిగింది. అట్లాగే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా ఇవి ఎందుకు చేస్తారు ఫోన్ ట్యాపింగ్స్ అనేది రకరకాల లబ్ధుల కోసమో బ్లాక్మెయిలింగ్ కోసమో ఇబ్బంది పెట్టడం కోసం అనే కింద వారు మాట్లాడడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఇంతమంది త్యాగాల తర్వాత వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణతో సతమతమవుతున్న బీఆర్ఎస్ కీలక నేతలతో మాజీ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఎర్రవల్లిలో కేసీఆర్ ఫామ్ హౌస్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు పాటు కీలక నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలు, ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ పురోగతిపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తుంది. ఈ కేసులో జరుగుతున్న పరిణామాలను, అధికారుల విచారణ తీరును కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. చట్టపరంగా ఈ అంశాన్ని ఎలా ఎదుర్కోవాలనే దానిపై నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో రాబోయే మున్సిపల్ ఎన్నికలపై కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎన్నికలకు పార్టీ శ్రేణులను క్షేత్రస్థాయిలో సన్నద్ధం చేయాలని నేతలకు సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీ క్యాడర్లో ధైర్యం నింపేలా కార్యక్రమాలు రూపొందించాలని కేసీఆర్ ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు పార్టీ భవిష్యత్తుకు కీలకమని, అందరూ సమన్వయంతో పనిచేసి గెలుపు దిశగా అడుగులు వేయాలని ఈ భేటీలో నిర్ణయించినట్లు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ ముఖ్య నేతలైన కేంద్ర మంత్రి బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. తనపై నిరాధార ఆరోపణలు చేశారని ఆ నోటీసులో కేటీఆర్ పేర్కొన్నారు. 5 రోజుల్లో తనపై చేసిన ఆరోపణలపై సమాధానం ఇవ్వాలని డెడ్లైన్ పెట్టారు. లేకపోతే వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేదంటే పరువు నష్టం దావా వేస్తానని కేటీఆర్ హెచ్చరించారు. తన రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసేలా, ప్రజల్లో తనపై ఉన్న నమ్మకాన్ని సడలించేలా వారిద్దరూ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా పరిగణించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి అడ్డగోలుగా మాట్లాడిన వీరు వెంటనే క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇలాంటి సాక్ష్యాధారాలు లేకుండా కేవలం దురుద్దేశపూర్వకంగా నిజమైన రాజకీయాల కోసం దిగజారి మాట్లాడుతున్నారన్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్ గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసు న్యాయస్థానంలో ఉన్నప్పటికీ చట్ట వ్యతిరేకంగా మరోసారి నోరు పారేసుకున్నారన్నారు. ఈ మేరకు బండి సంజయ్, అరవిందులకు కేటీఆర్ తన న్యాయవాదులతో లీగల్ నోటీసులు పంపించారు. ధరణి పోర్టల్ ద్వారా భూములు కబ్జా చేసిన వారిని, రిజిస్ట్రేషన్ చలానా సొమ్ము కాజేసిన వారిని వదిలేది లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ధరణి పోర్టల్ ద్వారా అక్రమాలు చేసిన ఘటనలపై మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. పోర్టల్ను అడ్డం పెట్టుకుని గత ప్రభుత్వంలోని పెద్దలు భూములు కాజేశారని మండిపడ్డారు. సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థతో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించామన్నారు. అనేక అవినీతి అక్రమాలు జరిగినట్లు నివేదికలో స్పష్టమైందన్నారు. ఇక ధరణి పోర్టల్ ప్రారంభమైనప్పటి నుంచి 35,000 లావాదేవీలు జరిగాయి. 4,848 లావాదేవీల్లో లోటుపాట్లు జరిగినట్లు గుర్తించామన్నారు. ఇక 9 జిల్లాల్లో 35 మండలాల్లో అక్రమాలకు పాల్పడిన 48పై, ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి 48 మందిపై క్రిమినల్ కేసులు, ఫోరెన్సిక్ నివేదికను పరిశీలించిన తర్వాత మిగిలిన 31 జిల్లాల్లో కూడా నిర్వహిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. పేర్ని నాని, మంత్రి అనగాని ప్రసాద్ మధ్య మాటల తూటాలు తీవ్ర స్థాయికి చేరాయి. వైసీపీ పాలనలో జరిగిన భూ సర్వేపై అనగాని సత్యప్రసాద్ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారంటూ పేర్ని నాని ఫైర్ అయ్యారు. అప్పుడు జగన్కు 25 కోట్లు ఇచ్చి ఉంటే ఈరోజు అనగాని వైసీపీలో ఉండేవాడు అంటూ పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై మంత్రి అనగాని సత్యప్రసాద్ ఘాటుగా స్పందిస్తూ అవసరమైతే లీగల్ చర్యలకు సిద్ధం అవుతానని స్పష్టం చేశారు.
నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్ రోడ్డులోని బచ్చాస్ క్యాస్టిల్ ఫర్నిచర్ షాప్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో భవనంలో 6 చిక్కుకొని ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అధికారులు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోని నుమాయిష్ వెళ్లే సందర్శకులకు హైదరాబాద్ సిపి నగర కమిషన్ కీలక విజ్ఞప్తి చేశారు. నుమాయిష్ సందర్శకులకు ముఖ్య గమనిక, నాంపల్లిలోని ఫర్నిచర్ షాప్లో జరిగిన అగ్ని ప్రమాదం వల్ల ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని సందర్శకులు తమ ఎగ్జిబిషన్ పర్యటనను ఈరోజు వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చెప్పాను బేస్మెంట్ కోసి భారీ ర్యాంప్ ప్లస్ మొత్తం సవాల్ పెట్టున్నారు ఈ మేనేజ్మెంట్. చెప్తున్నాను ఆ బేస్మెంట్ పని ఒకటే ఉంది సిటీలో. ఎక్కడైనా బేస్మెంట్స్ ఉంటే బేస్మెంట్ మేడ్ ఓన్లీ ఫర్ పార్కింగ్ అండి. యూ కెనాట్ డమ్ దిస్ మెటీరియల్ ఇన్ సమ్ ప్లేసెస్. దాని వల్లనే మనం కొద్దిగా అడ్డమైంది. కానీ ఇప్పుడు మా వాళ్ళు దాంట్లో ఉన్నారు, మేము దాదాపు కంట్రోల్ అయింది. బేస్మెంట్ లో కూడా ఎంటర్ అయి చూస్తున్నాము, కంట్రోల్ చేయగలుగుతాం. సుమారుగా ఒక 2 hours లో ఈ బిల్డింగ్ కాకుండా చుట్టూ బిల్డింగ్ కూడా దాంట్లో ఎమోషనల్ మ్యాటర్స్ ఇక్కడ ఉంది. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ మేరకు అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్లోని పరేడ్ గ్రౌండ్లో అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే గణతంత్ర దినోత్సవ వేడుకల ఫైనల్ రిహార్సల్ను పూర్తి చేశారు. ఈ రిహార్సల్లో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, జేఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ సైతం పాల్గొన్నారు. ఈ పరేడ్లో వివిధ శాఖల శకటాలు కూడా పాల్గొన్నాయి. తొలిసారిగా నవ్యాంధ్ర రాజధానిలో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహిస్తూ ఉండడంతో కార్యక్రమంపై భారీగా అంచనాలు ఉన్నాయి. దీంతో వేడుకలో మొత్తం 13,000 మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. 22 ఎకరాల వాహనాలకు పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. అమరావతి రైతులకు ప్రత్యేకంగా వేపీ గ్యాలరీలను ఏర్పాటు చేశారు. మరో 2 రోజుల్లో కార్యక్రమం నిర్వహించబోతూ ఉండడంతో అధికార యంత్రాంగం అంతా అక్కడే ఉంది. అటు పోలీసులు సైతం ఈ వేడుకలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ఈ వేడుకల్లో పాల్గొంటారు. దీంతో ఏర్పాట్లు కూడా భారీగా చేశారు. కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేస్తున్న దీక్షకు మద్దతు తెలుపుతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కంటోన్మెంట్ విలీనానికి సంబంధించి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు లేఖలు రాస్తుంటే ప్రధానంగా ఆ లేఖల విలీనానికి సంబంధించిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి సమానంగా జరగాలని, కంటోన్మెంట్ పేరుతో జరుగుతున్న వివక్షపై చేస్తున్న దీక్షకు మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం త్వరగా తీసుకోవాలని, కంటోన్మెంట్ ప్రజల సమస్యలు తీర్చేలా విలీనం త్వరగా జరపాలని తెలంగాణ ప్రభుత్వ పక్షాన కోరారు. గణేష్ గారు కంటోన్మెంట్ను మరి విలీనం చేయాలి మున్సిపాల్లో అని చెప్పి చేస్తున్న దీక్షకు పూర్తిగా మద్దతు ప్రకటిస్తాను. ఇందుకు సంబంధించి గౌరవ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, రాష్ట్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారు కూడా లేఖలు రాస్తూ వెంటనే దీనికి సంబంధించిన చర్యలు చేపట్టాలని, అక్కడ ప్రాంత ప్రజల అభివృద్ధి అందరితో సమానంగా జరగాలని, ఆ ప్రాంత ప్రజలు కంటోన్మెంట్ పేరు మీద వివక్షకు గురి కావద్దని చేస్తున్న దీక్షకు పూర్తిగా మద్దతు ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం వెంటనే తీసుకుంటూ ఆ ప్రాంత ప్రజలకు అన్ని సౌకర్యాలు కలిగే విధంగా మరి ఈ యొక్క కంటోన్మెంట్ విలీనాన్ని తొందరగా చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన. తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కీలక మలుపులు తిరుగుతుంది. ఈ కేసులో దర్యాప్తు బృందం బీఆర్ఎస్కు చెందిన అగ్రనేతలకు వరుసగా నోటీసులు జారీ చేస్తూ ఉండడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. తదుపరి నోటీసులు ఎవరికి ఇవ్వబోతున్నారన్న అంశంపై సస్పెన్షన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను సిట్ విచారించనున్నట్లు సమాచారం. కవితతో పాటు ఆమె భర్త అనిల్ కుమార్, అలాగే బీఆర్ఎస్ నేత సంతోష్ రావు కూడా నోటీసులు జారీ చేసేందుకు సిట్ సిద్ధమవుతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతుంది. అతి త్వరలోనే వీరికి నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు మరింత విస్తరించడంతో రాజకీయ వర్గాలు చర్చలు వేడెక్కుతున్నాయి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతుంది. ఈ వ్యవహారంలో సిట్ దర్యాప్తును విమర్శిస్తూ మీడియా సమావేశం నిర్వహించిన 12 గంటల్లోపే తనకు నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ ముఖ్య నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇది ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతీకార చర్యనని ఆరోపించారు. ప్రభుత్వ హెచ్చరికలకు, నోటీసులకు భయపడేది లేదని, తన వద్ద ఉన్న ఆధారాలతోనే సిట్కు సమాధానం ఇస్తానని శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. భయపడను, నేను ముందరే చెప్తున్నా. నేను నోటీసులకు భయపడి పారిపోయేవాడిని కాదు. నా దగ్గర ఉండే సమాచారాన్ని బరాబర్ మీకు ఇస్తా. నా దగ్గర ఉండే సమాచారాన్ని, నేను సేకరించిన సమాచారాన్ని ప్రజల ముందర పెట్టే హక్కు
నాకు భారత రాజ్యాంగం ఇచ్చింది. ఈ రాజ్యాంగ హక్కును నేను ఎట్టి పరిస్థితుల్లో కోల్పోను. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నిజంగా ఈ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ నిందితులు కాదు, బీఆర్ఎస్ పార్టీ బాధితుల పార్టీ. ఇలా బాధితులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేయని నేరానికి. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ అధికారంలోకి రాకముందు ఆ తర్వాత ఆయన ఆస్తుల వివరాలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాల రద్దు గురించి ప్రచారం జరుగుతుందని, అయితే ఈ విషయాన్ని ఎవరూ ధృవీకరించలేదని ఆయన తెలిపారు. ప్రజలు తప్పుడు వార్తలను నమ్మి ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు. విభజిస్తామని ఎవరు చెప్పలే. హనుమకొండ వరంగల్ జిల్లా సాబిట్ వచ్చింది. వాస్తవం చెప్పాలంటే వరంగల్ జిల్లాని సర్వనాశనం చేయడానికి మీ అయ్యా మీరందరూ కలిసి 6 ముక్కలు చేసినప్పుడు హనుమకొండ వరంగల్ జిల్లా అనే పట్టణాన్ని 2 ముక్కలుగా విభజించినప్పుడు ఆ రెండింటి కలపాలని చెప్పి ప్రజా సంఘాలందరూ కూడా నిరాహార దీక్షలు ఇవన్నీ చేసినప్పుడు మేము సందర్శించి దాని మీద ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం, తప్పకుండా ఇది న్యాయమైనది అని చెప్పి మేము అడగటం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ విచారణ పేరుతో చేస్తున్న డ్రామాలతో రాష్ట్ర ప్రభుత్వం అబాసు పాలవుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్తో అందరి కొంపలు ముంచిన కేటీఆర్ను సాక్షిగా విచారణకు పిలిచి వాగ్మూలం తీసుకోవడమే విడ్డూరంగా ఉందన్నారు. ఫామ్ హౌస్కు ఏఐసీసీకి మధ్య డీల్ కుదిరిందే దాకా ఫోన్ ట్యాపింగ్ విచారణ పేరుతో డ్రామాలు కొనసాగిస్తున్నారని బండి సంజయ్ అన్నారు. ప్రజలు ఫోన్ ట్యాపింగ్ విచారణను చూసి నవ్వుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత తేట తెల్లమవుతుందని బండి సంజయ్ విమర్శించారు. ఇలా మీరు మీడియాలో ఉన్నారన్న, మీరు ఒకటే మేము అడుగుతాను. ఇలా మీరు కేసీఆర్ ప్రభుత్వంలో వాట్సాప్ కాల్ కాకుండా నార్మల్ కాల్ మీరు మాట్లాడారా? మీ భార్యలతో, మీ పిల్లలతో, మీ మేనేజ్మెంట్తో మాట్లాడారా? మీరు ఎవరన్నా మాట్లాడారా? కేసీఆర్ ప్రభుత్వం నార్మల్ కాల్ అనేది లేనేలేదు. అన్ని వాట్సాప్ కాలు, సిగ్నల్ కాలు, లేకుంటే ఫేస్ టైం. మామూలుగా భిక్షాటన ఎన్ని అయిపోయినా భిక్షాటన చేసే వ్యక్తి కూడా, ఈ ఫోను సోషల్ మీడియా అవగాహన లేని వ్యక్తి కూడా వాళ్ళ భార్యకు ఫోన్ చేయాలని కూడా కేసీఆర్ ఫోన్ ఇంటుండే, అందుకే వాట్సాప్ కాల్ మాట్లాడుతున్నా అని చెప్పుకున్నారు. అంటే టెక్నాలజీ పెంచింది పాపం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ నోటీస్ ఇచ్చి చేతులు. శబరిమల ఆలయంలో సినిమా చిత్రీకరణ జరిగిందన్న వార్తలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఆలయ సన్నిధానంలో సినిమా షూటింగ్ జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఈ విషయం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై ట్రావెన్కోర్ దేవస్థాన బోర్డు స్పందిస్తూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో టీడీపీ విజిలెన్స్ విభాగం దర్యాప్తు జరుపుతుందని వెల్లడించింది. సన్నిధానం ప్రాంతంలో మలయాళ దర్శకుడు అనురాజ్ మనోహర్ వీడియోగ్రఫీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై టీడీపీ అధికార ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. వీడియోగ్రఫీకి అనుమతి కోరుతూ మనోహర్ బోర్డును సంప్రదించారని, అయితే అనుమతి లభించలేదని తెలిపారు. శబరిమల యాత్ర సీజన్కు ముందు గుర్తింపు పొందిన మీడియా ప్రతినిధులకు మాత్రమే అనుమతి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇక ఈ చిత్రీకరణ వ్యవహారంపై ఫిర్యాదు అందిన వెంటనే దర్యాప్తు ప్రారంభిస్తామని తెలిపారు. దర్శకుడు ఎక్కడ చిత్రీకరణ చేశారో తమకు తెలియదని పేర్కొన్నారు. తాను సన్నిధానం ప్రాంతంలో వీడియో తీయలేదని, పంపా నది వద్ద చిత్రీకరణ జరిపానని మనోహర్ చెబుతున్నారని వెల్లడించారు. ముందస్తు అనుమతి లేకుండా సన్నిధానం వద్ద సినిమా షూటింగ్ అలాగే వీడియోగ్రఫీని నిషేధించినట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వంలో మార్పు కొత్త ఉద్యోగుల నుంచి మొదలవ్వాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు అండగా నిలిచే లక్ష్యంతో నిర్వహిస్తున్న రోజ్గారీ మేళాలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ఘట్టాన్ని పూర్తి చేశారు. వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలలో ఉద్యోగాలకు ఎంపికైన 61,000 మంది యువతకు ఆయన వర్చువల్ విధానంలో నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తూ అమృత కాలంలో దేశాభివృద్ధిలో యువత పాత్ర కీలకమని, నూతన ఉద్యోగులు దేశ సేవలో అంకిత భావంతో పనిచేయాలని ప్రధాని మోదీ కోరారు. और सशक्त करेंगे. कई साथी वित्तीय सेवाओं और एनर्जी सिक्योरिटी को मजबूती देंगे, तो कई युवा हमारी सरकारी कंपनियों की ग्रोथ में महत्वपूर्ण भूमिका निभाएंगे. मैं आप सभी युवाओं को बहुत बहुत बधाई और शुभकामनाएं देता हूं. साथियों, युवाओं को कौशल से जोड़ना
और उन्हें జమ్మూ కాశ్మీర్ను మంచు దుప్పటి కప్పేసింది. 2 రోజులుగా కురుస్తున్న భారీ హిమపాతం కారణంగా ఇల్లు, రోడ్లు మంచులో కూరుకుపోయాయి. ఎటు చూసినా తెల్లటి మంచు మాత్రమే కనిపిస్తుంది. రోడ్లపై మంచు పేరుకుపోవడంతో పలు రోడ్లను అధికారులు మూసివేశారు. అడుగుల మేర పేరుకుపోయిన మంచును యంత్రాల సాయంతో తొలగిస్తున్నారు. మంచు కారణంగా రైల్వే సేవలకు అంతరాయం కలిగింది. పలు సర్వీసులు కూడా రద్దయ్యాయి. గదేర్బల్, రాజౌరీలోని ప్రాంతాలు మాతా వైష్ణవదేవ ఆలయంపై దట్టమైన మంచు కప్పేసింది. జమ్మూ కాశ్మీర్లో ఏటా డిసెంబర్ 21 నుంచి జనవరి 30 వరకు మొత్తం 40 రోజుల పాటు అత్యంత కఠినమైన చలికాలం నడుస్తుందని దీన్ని చిల్లాన్ కల్లాన్గా పేర్కొంటారు. రిపబ్లిక్ డే ముందు ఇంటెలిజెన్స్ అధికారులు భారీ ఉగ్రకుట్ను భగ్నం చేశారు. జనవరి 26న దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు పాల్పడేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయన్న నిఘా వర్గాల సమాచారం మేరకు ఇంటెలిజెన్స్ అధికారులు, పోలీసులు విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో పంజాబ్లో ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ బబ్బర్ కల్సా ఇంటర్నేషనల్కు చెందిన ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. T20 ప్రపంచ కప్ 2026లో బంగ్లాదేశ్ ఆడనుందా లేదా అనే సందేశాలకు ITCC ఎట్టకేలకు తెరదించింది. ఐసీసీ ఇచ్చినటువంటి సూచన మేరకు ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ను ఐసీసీ బహిష్కరించింది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ భారత్కు రావడానికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిరాకరించడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ వర్గాలు వెల్లడించాయి. బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ జట్టును టోర్నీలోకి తీసుకున్నట్లు ఇండియన్ క్రికెట్ మేనేజ్మెంట్ అధికారికంగా ప్రకటించింది. అయితే ప్రపంచ కప్ చరిత్రలో ఒక జట్టును ఈ విధంగా బయటికి పంపడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అమెరికాను భీకర మంచు తుపాను వణికిస్తుంది. దేశంలోని దాదాపు 3/2 రాష్ట్రాలపై, ముఖ్యంగా తూర్పు ప్రాంతాలపై ఈ తుపాను తీవ్ర ప్రభావం చూపనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం నుంచి ఈ మంచు తుపాను పంజాబ్ విసరనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ తుపాను ప్రభావంతో టెక్సాస్, ఓక్లోహామా, జార్జియా, మిసిసిపి, ఆర్కెనస్, టెనెస్సీ తదితర రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. మంచు, బలమైన గాలులు కారణంగా రోడ్డు రవాణా తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.